శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. లలితా సహస్రనామంలో 64వ సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. భావం: ప్రళయకాలంలో సమస్త వస్తు జీవజలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి లీనము చేసుకున్నది. రుద్రుని యొక్క రూపు దాల్చింది, మరుగుపరచుటను చేయునది, ఈశ్వరుని యొక్క శక్తి రూపములో ఉండునది, సదాశివ స్వరూపిణి, అనుగ్రహమును ఇచ్చునది. సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలనే 5 కృత్యముల యందు ఆసక్తి కలదు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఒక విత్తనం నేలలో పడింది, అది పుడుతుంది, పెరుగుతుంది, ఒక రోజు క్షీణిస్తుంది. కానీ అది అంతమా? కాదు, అది ప్రకృతి ధర్మం. సృష్టి, స్థితి, సంహారం, మరుగు, మళ్ళీ అనుగ్రహం. ఈ విశ్వం మొత్తం ఈ 5 దైవ కార్యాల చక్రంలో నడుస్తోంది. ఆ చక్రానికి అధిపతి అమ్మవారే. ఆమె అవసరమైతే సంహరిస్తుంది, అవసరమైతే దాచుతుంది, చివరికి మళ్లీ కృపతో పైకి తీసుకువెళ్తుంది. ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి మార్గం. మన జీవితంలో కోల్పోవడం జరిగినా అది కొత్త మార్పుకి మార్గం కావచ్చు. లలిత అమ్మవారి కృప మన అందరిపై ఉండాలని, ఆమె మన మార్పులను ఆశీర్వాదాలుగా మార్చాలని ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః.